దేవగౌడ ప్రధానమంత్రిగా 13 పార్టీలతో ఏర్పరిచినటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్. సో యునైటెడ్ ఫ్రంట్ 13 పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పరిచి దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు. తర్వాత వాజ్పేయి గారు మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అతను పరిపాలన చేసినటువంటి రోజుల సంఖ్య కేవలం 13 రోజులు మాత్రమే. తర్వాత 2002 మే 13 నాడు పార్లమెంటు స్వర్ణోత్సవాలు జరుపుకుంది. డేట్ ఏంటంటే 2002 మే 13. తర్వాత 2004లో యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి ఏర్పడింది. సో దాంట్లో ఉన్నటువంటి పార్టీల సంఖ్య కూడా 13. సో 13 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం కలదని తెలియజేసేటువంటి ఆర్టికల్ 13. తర్వాత అశోక్ మెహతా కమిటీ, మనకు పంచాయతీరాజ్ సంస్థలపై ఏర్పరిచినటువంటి బలవంతరాయ్ మెహతా కమిటీ, తర్వాత అశోక్ మెహతా కమిటీ. సో 2 అంచెల విధానం సూచించినటువంటి అశోక్ మెహతా కమిటీలోని సభ్యుల సంఖ్య కూడా 13. ఇవన్నీ 13 నంబర్తో వరుసగా ఉంటాయి. ఇవన్నీ సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.